వైద్య రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ మరో చరిత్రకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ధర్మాసుపత్రి ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. రాష్ట్రంలోనే తొలిసారిగా లింగ మార్పిడి ఆపరేషన్ను ఉస్మానియా వైద్యులు నిర్వహించారు. ఉమెన్ ట్రాన్స్జెండర్కు పురుషుడిగా మార్చి సరికొత్త జీవితాన్నిచ్చారు. అయితే లింగ మార్పిడి ఆపరేషన్ ఎలా నిర్వహిస్తారు? అమ్మాయి అబ్బాయిగా లేదా అబ్బాయి అమ్మాయిగా ఎలా మారుతారు? తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో లింగ మార్పిడి శస్త్రచికిత్స అనేది విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అటు ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా నిర్వహించలేదు, దాంతోపాటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా. అయితే ఈ సర్జరీల కోసం ఏదైతే వివిధ రాష్ట్రాలకు వెళ్ళేవారు, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, ఆయా సంబంధించినటువంటి అక్కడ ఈ సర్జరీలు జరిగేవి. కానీ ప్రజెంట్ ఉస్మానియా ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా ఈ సర్జరీ నిర్వహించడం జరిగింది. మనిషి జన్మ కోరుకుంటే వస్తుందా? మన పుట్టుక మన చేతుల్లో ఉంటుందా? సృష్టి మన చేతుల్లో లేనప్పుడు సమాజంలో లింగభేదం ఎందుకు? ట్రాన్స్జెండర్ గా పుట్టడం వారి తప్ప? కురుక్షేత్రంలో భీష్ముడి మరణానికి కారణమయ్యేలా శిఖండి పాత్రను చిత్రీకరించిన పురాణాల్లోనే ఉంది వివక్ష. అనాదిగా ట్రాన్స్జెండర్స్ అంటే ఈసడింపు, చీదరింపు. పుట్టిన నాటి నుంచి అడుగడుగున వారికి అవమానాలు, అవరోధాలే. జెండర్ ప్రస్తావన పక్కన పెట్టి ఆలోచిస్తే వారు మనుషులే. సంతోషం, బాధ, ప్రేమ, ద్వేషం ఇలా వారికి ఫీలింగ్స్ ఉంటాయి. జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యాలుంటాయి, కలలుంటాయి. వీటన్నింటికీ మించి గౌరవంగా బతికే హక్కు వారికి ఉంటుంది. కానీ లింగ సమానత్వం లేని సమాజంలో వారి ఆత్మగౌరవానికి తావులేదు. ట్రాన్స్జెండర్స్ కలలకు స్థానం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లింగ సమానత్వం దిశగా చరిత్రాత్మకంగా ముందడుగు వేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఉస్మానియా సహా పలు ప్రభుత్వ ఆసుపత్రులు ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేక క్లినిక్లు ఏర్పాటు చేసింది. వారి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతోంది. తాజాగా లింగ మార్పిడి ఆపరేషన్లకు కూడా తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఉస్మానియా ఆసుపత్రిలో లింగ మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు డాక్టర్లు. వరంగల్ జిల్లాకు చెందిన సోని అనే 23 సంవత్సరాల విమెన్స్ ట్రాన్స్జెండర్ ను ఉస్మానియా వైద్యులు ఆపరేషన్ చేసి పురుషుడిగా మార్చారు. దాదాపు 2 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి సక్సెస్ఫుల్ గా మార్చేశారు. ఆపరేషన్ తరువాత సోని యశ్వంత్ కుమార్ గా మారిపోయాడు. ఈ ఆపరేషన్ కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నామని ఉస్మానియా వైద్యులు తెలిపారు. ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ అండర్లో అనెస్థీషియా, సైకియాట్రీ, గైనకాలజీ, న్యూరాలజీ, జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించినట్లు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. అబ్బాయి ఉమెన్ నుండి మెన్కి వెళ్తా అని చెప్పేసి మనకు ట్రాన్స్జెండర్ క్లినిక్ రావడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసి దాని తర్వాత ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్న వాళ్ళు గైనకాలజిస్ట్ డాక్టర్ మాలతి, జనరల్ సర్జరీ మల్లికార్జున్ అండ్ టీమ్, అనస్థీషియా టీమ్ పాండ్ నాయక్, పావని అండ్ మాధవి, అండ్ ఎండోక్రైనాలజీ డాక్టర్ నీలవేణి, డాక్టర్ రాకేష్ సహాయ్, యూరాలజీ డాక్టర్ మల్లికార్జున్. ఇట్లా ఒక గ్రూపు డాక్టర్స్ తోటి ఇటువంటి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఆపరేషన్. ఇంకా సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ కూడా ఉస్మానియా ఆసుపత్రిలో నిర్వహించడం జరుగుతుంది. ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఆపరేషన్ చేయటం కంటే ముందు వారి మెంటల్ కండిషన్, శరీరం ఎలా సహకరిస్తుందనే విషయంపై కూడా తాము ఓ నిర్ధారణకు వస్తామన్నారు ఉస్మానియా వైద్యులు. ఆపరేషన్ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయనేది కూడా తాము పేషెంట్కు వివరిస్తామని ట్రాన్స్జెండర్ క్లినిక్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నీలవేణి తెలిపారు. ఇటు అనెస్థీషియా డిపార్ట్మెంట్ కూడా ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిందని వైద్యులు చెప్పారు. ముఖ్యంగా మనకు వాళ్ళు మానసికంగా మేల్గా ఉండాలని తయారయ్యే మా దగ్గరికి వచ్చారు. సో వాళ్ళు మానసికంగా కాకపోతే
కొన్ని సర్జరీ రిలేటెడ్ కానీ అంటే దాంట్లో వచ్చే ఇబ్బందులు కానీ కాన్సిక్వెన్సెస్ కానీ అవి డిస్కస్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ట్రాన్స్ మేల్ అనుకోండి, అంటే వాళ్ళు మామూలుగా పుట్టుకతో అమ్మాయిలు కానీ తర్వాత అబ్బాయిలాగా ఉండాలనుకున్నప్పుడు పుట్టుకతో అమ్మాయిలు కాబట్టి యూట్రస్ ఉంటుంది, మామూలుగా బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, సో మెన్స్ట్రుయేషన్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. హార్మోనల్ థెరపీ వల్ల మెన్స్ట్రుయేషన్ ఆగిపోతుంది. కానీ వాళ్ళు అంటే ఆ యూట్రస్ కూడా తీపిచ్చేసుకోవాలి, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ రిమూవల్ సర్జరీ చేసుకోవాలి అనే దాంట్లో భాగంగా వాళ్ళు మానసికంగా అంటే హార్మోన్ థెరపీ తీసుకొని వాళ్ళు మానసికంగా సంసిద్ధులై ఉన్నారు. కాకపోతే అంటే డాక్టర్గా మా రోల్ ఏంటి అంటే ఆ కాన్సిక్వెన్సెస్ని చెప్పటం. ఈ సర్జరీకి అనస్థీసియా డిపార్ట్మెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకొని చాలా చక్కగా లేటెస్ట్ స్కిల్స్, ఎక్విప్మెంట్, లేటెస్ట్ మానిటర్స్ అన్ని పెట్టి పేషెంట్కి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆయన ప్రతి బీట్ టు బీట్ మనకు హార్ట్ బీట్ కానీ గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది, బీపీ అవన్నీ మానిటర్ చేస్తూ ఈయనకు లాప్రోస్కోపిక్ మెథడ్లో ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. తనకు చిన్నప్పటి నుంచి పురుషుడిగా జీవించాలనే కోరిక ఉండేదని లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న యశ్వంత్ కుమార్ తెలిపారు. ట్రాన్స్జెండర్ గా ఉండటం వల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యానని, ఇప్పుడు ఆపరేషన్ తర్వాత ఉద్యోగం సంపాదించబోతున్నట్లు వెల్లడించారు. అంటే నాకు చిన్నప్పటి నుంచి పుట్టడం అమ్మాయి లెక్క పుట్టినా కూడా అబ్బాయిలాగా ఉండాలి అని అబ్బాయి లెక్క ఫీలింగ్స్ అనేది ఉండేవి. దాన్ని నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాను. ఎందుకంటే నాకు ఈ కమ్యూనిటీ ఉంటుంది, ఇట్లా సర్జరీలు చేస్తారు అని నాకు తెలియదు. కానీ నాకు ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిలాగా ఉండాలి, అబ్బాయిలతోటే ఫ్రెండ్షిప్ చేయాలి, అబ్బాయిలా అంటే ఆటలు ఆడాలి, వాళ్ళలాగానే డ్రెస్సులు వేసుకోవాలి, అట్లాంటి మెంటాలిటీ అనేది చిన్నప్పటి నుంచే పెరిగింది. ట్రై చేశాను, చాలా ట్రై చేశాను కంట్రోల్ చేసుకుందామని, బట్ ఐ కాంట్, నేను చేసుకోలేకపోయాను. నిజానికి ట్రాన్స్ ఉమెన్స్కి ఒక వే ఉంది, వాళ్ళు ఎలాగైనా బ్రతకగలుగుతారు అనే ఒక వే ఉంది, అది మనందరికీ తెలిసిందే. బట్ ట్రాన్స్ మెన్స్కి చేస్తేనే జాబ్, మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయి, లేదు అంటే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఆధార్ కార్డులో సోనియా అని ఉంటుంది, నా ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కడికైనా ఇంటర్వ్యూకి నా సెల్ఫ్గా వెళ్ళింది అనుకోండి, అరే ఇలానేమో ఫీమేల్ లెక్క ఉంది, నువ్వేమో మేల్ లెక్క ఉన్నావు, మేము మళ్ళీ మండే కాల్ చేస్తాంలేండి, ట్యూస్డే కాల్ చేస్తాంలేండి, అట్లా చాలా ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయ్యాను. అందుకని మాకు జాబ్స్ దొరకట్లేదు. నాలాంటి ట్రాన్స్మెన్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికీ ఒక్క సర్జరీ కూడా కాని వాళ్ళు, ఈవెన్ హార్మోనల్ థెరపీ కూడా యూజ్ చేయని వాళ్ళు ఉన్నారు. ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వాళ్ళు కొంచెం అవేర్నెస్ పెంచుకోవడం స్టార్ట్ చేసిళ్ళు. ఇప్పుడు నాకు ఈ యూట్రస్ రిమూవల్ సర్జరీ వల్ల మా ట్రాన్స్మెన్లకు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు వచ్చి ఇంకా ప్రొసీజర్ వాళ్ళకు కూడా స్టార్ట్ అవుతుంది. అంటే కేవలం ఇంతకుముందు నువ్వు ఉస్మానియాకి వచ్చావా? లింగ మార్పిడి చికిత్సను ఇంగ్లీష్లో సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటారు. ఈ శస్త్రచికిత్స చేయటానికి ముందు వారికి జెండర్ డిస్పోరియా ఉందో లేదో చూస్తారు. అంటే వారు శరీర తత్వానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారా లేదా అన్నది పరీక్షిస్తారు. జెండర్ డిస్పోరియాను నిర్ధారించేందుకు సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సహాయం కావాలి. జెండర్ డిస్పోరియా ఉన్నట్లయితే మొదట హార్మోనల్ థెరపీ చేస్తారు. మందులు, ఇంజెక్షన్ల ద్వారా శరీరంలోకి హార్మోన్లను ఎక్కిస్తారు. ఆ తరువాత సర్జరీకి సిద్ధం చేస్తారు. కనీసం 20 ఏళ్ల వయసు దాటాకి ఈ చికిత్స చేస్తారు. అంతకంటే తక్కువ వయసుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. ఆపరేషన్లో భాగంగా వక్షోజాలు, జననాంగం, ముఖానికి శస్త్రచికిత్స చేస్తారు. దీనికోసం ప్లాస్టిక్ సర్జన్, సైకియాట్రిస్ట్, గైనకాలజిస్టుతో పాటు న్యూరాలజిస్టు కూడా భాగమవుతారు. ఆపరేషన్ తరువాత మళ్లీ ఏడాది పాటు హార్మోనల్ థెరపీ కూడా చేస్తారు. ప్రతి సృష్టికి వైద్యులు అరుదైన ఆపరేషన్లు చేస్తూ ట్రాన్స్జెండర్స్ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. సమాజంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ లింగ మార్పిడితో రూపుమాపుతున్నారు.